హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. ఏంటంటే కొన్ని అక్షరాలు ఎందుకు మాట్లాడలేవో తెలుసా? ఏంటి అక్షరాలు అనుకుంటున్నారా? ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఓవెల్స్ లేకపోతే వర్డ్స్ తయారు చేయగలమా? అండ్ ఓవెల్స్ని ఈజీగా గుర్తుంచుకునే టిప్ చెప్పనా? అసలు ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఇంగ్లీష్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. ABCD నుంచి Z వరకు కౌంట్ చేస్తే 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26లో 5 లెటర్స్ని ఓవెల్స్ అంటారు. అవేంటంటే A, E, I, O, U. ఈ 5 లెటర్స్ని ఓవెల్స్ అని చెప్తాము. ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నారా? ఒక చిన్న సెంటెన్స్ చెప్తా. అమ్మ ఎందుకు ఇటు వచ్చింది? ఏ అమ్మ, ఈ ఎందుకు, అండ్ యు ఆల్సో ఎందుకు, ఇటు ఐ వచ్చింది ఓ. అండ్ ఇంకొక విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. A for apple, E for elephant, I for ink, O for orange, U for umbrella. యాపిల్, ఎలిఫెంట్, ఇంక్, ఆరెంజ్, అంబ్రెలా. ఈ 5ని ఓవెల్స్ అంటారు. మిగతా 21 కాన్సనెంట్స్. సో ఓవెల్స్ లేకుండా వర్డ్స్ ఫామ్ చేయగలమా ఓన్లీ విత్ కాన్సోనెంట్స్? నో, చేయలేము. ఓవెల్స్ ఏంటంటే మనకి తెలుగుతో కంపేర్ చేస్తే తెలుగులో మనకి గుణింతపు గుర్తులు ఉంటాయి అచ్చులతో. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి దీర్ఘం ఇలా ఉంటాయి కదా. తెలుగులో అయితే ఆ నుంచి అహా వరకే ఉంటాయి. అలాగే ఇంగ్లీష్లో అయితే ఓన్లీ ఈ AEIOUతోని మనం అన్ని వర్డ్స్ తయారు చేస్తాం. సో స్పెల్లింగ్స్ రాసేటప్పుడైనా, వర్డ్స్ రీడ్ చేసేటప్పుడైనా మనం ఈజీగా ఈ ఓవెల్ సౌండ్స్ని గుర్తుంచుకోవాలంటే తెలుగుతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ నాట్ లైక్ అఫీషియల్ అండ్ ఫార్మల్. మనం ఈజీగా గుర్తుంచుకునేలాగా ఒక టిప్ మాత్రమే. ఓకేనా? మనకి ఏంటి ఓవెల్స్? AEIOU. ఏ అనేది తెలుగులో కంపేర్ చేస్తే తలకట్టు, దీర్ఘం అనుకోవచ్చు. ఎలా అంటే ఏ వచ్చినప్పుడు దీర్ఘం సౌండ్ ప్రొనౌన్స్ చేస్తాం. CAT క్యాట్, MAT మ్యాట్ అలా. అండ్ నెక్స్ట్ ఈ వచ్చినప్పుడు తెలుగులో ఏత్వ దీర్ఘం సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తాం. PEN ఏమని చదువుతాము? పెన్. MEN మెన్. DEN డెన్ అలా. ఈ వచ్చిన దగ్గర ఏత్వ దీర్ఘం అని చదవచ్చు. ఐ వచ్చినప్పుడు మనకు తెలుసు ఐ ఫర్ ఐస్ క్రీమ్ అని చదువుతాం కదా, ఐ వస్తుంది. అండ్ ఎక్కువగా గుణింతపు గుర్తులు చూస్తే గుడి దీర్ఘం అని చెప్పొచ్చు. KIT కిట్, SIT సిట్ ఇలా. అండ్ ఓ వచ్చినప్పుడు ఓత్వ దీర్ఘం అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ FOX ఫాక్స్, BOX బాక్స్ ఇలా. నెక్స్ట్ యూ వచ్చినప్పుడు ఎక్కువగా యూ సౌండ్ ఆ అని చెప్తాము. అండ్ తెలుగులో కంపేర్ చేస్తే కొమ్ము దీర్ఘము అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ PUT పుట్ అని చదువుతాం. MULE మ్యూల్ అని చదువుతాం. సో ఇవన్నీ సమ్టైమ్స్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ మోస్ట్లీ ఇలాగే ఉంటాయి అన్నమాట. మీకు ఫస్ట్ అడిగాను కదా కొన్ని అక్షరాలు ఎందుకు మాట్లాడలేవో తెలుసా అని. ఏంటో అక్షరాలు మీకు అర్థమైంది కదా ఇప్పటికీ. కాన్సోనెంట్స్. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పిన ఫర్ కిడ్స్ ఓన్లీ. ఒక ఊర్లో AEIOU అని 5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకొక ఊర్లో BCDF ఇలా 21 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 21 మెంబర్స్ ఏమనుకున్నారంటే మేము చాలా నంబర్స్ ఉన్నాము, మేము ఏమైనా చేయగలము అని ఓవెల్స్ని కొంచెం చిన్న చూపు చూసారనమాట. సరే ఓవెల్స్ ఏంటి, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఇక్కడ కాన్సోనెంట్స్ మాత్రం అసలు ఏమీ చేయలేకపోతున్నారు. మీన్స్ ఏమీ వర్డ్స్ ఫామ్ చేయలేకపోతున్నారు. కొన్ని రోజులు అలా వాళ్ళకి అర్థమైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఓన్లీ కాన్సోనెంట్స్ వర్డ్స్ ఫామ్ చేయలేము,
ఓవెల్స్ కంపల్సరీ అని అర్థమయ్యి ఈ కాన్సనెంట్స్లోంచి BCD ముగ్గురు వెళ్ళి AEIOUతో మాట్లాడి మనందరం కలిసి ఉంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అని వాళ్ళతో మాట్లాడి అప్పటి నుంచి వాళ్ళందరూ కలిసి మంచి మంచి వర్డ్స్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? సో ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ఆల్ఫాబెట్స్ అన్నీ టోటల్ 26. అందులో AEIOU ఆర్ ద ఓవెల్స్, 5 ఓవెల్స్ ఆర్ దేర్ అండ్ 21 కాన్సనెంట్స్ ఆర్ దేర్. ఓకేనా? ఇలా మంచి మంచి టిప్స్తో స్టోరీస్తో హ్యాపీగా నేర్చుకోవాలనుకుంటే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.